డిఎస్సీ అంశంపై వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో చర్చకు పట్టుపడుతున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన డిఎస్సీపై చర్చకు బీఎస్సీలో తీర్మానించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తుంటే ప్రతిపక్షం వాటిని చూడలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాలేదని సోము వీర్రాజు ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం పోలవరం, రాజధాని నిర్మాణం, పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆక్వా రైతులకు విద్యుత్ను రూపాయిన్నరకు అందిస్తున్నామని తెలిపారు. కౌన్సిల్లో డిఎస్సి మీద చర్చ కోసం ప్రయత్నం చేయడం అనేది సహజం. జగన్మోహన్ రెడ్డి గారు మా కౌన్సిల్లో బలం ఉంది, మేము శాసన సభకి వెళ్లకుండా కౌన్సిల్లో మేము దీని మీద చర్చిస్తామనేటువంటి విషయాన్ని చెప్పారు. మీరు గమనిస్తే ఈవేళ వారున్నా లేకపోయినా శాసనసభలో దీని మీద విద్యామంత్రి వివరంగా సవివరంగా అన్ని విషయాల్ని తెలియజేశారు. దాని సందర్భంగా ఇతర పెద్దలు కూడా దీని మీద మాట్లాడుతున్నారు. అంటే డిఎస్సి మీద మేము ఎక్కడా వెనక్కి వెళ్ళలేదు. సమాధానం చెప్పడానికి మేము ఇబ్బంది పడే ప్రసక్తి లేదు. మీరు రెండు విషయాలు చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు సిబిఐ వేయండి, దాని మీద సిబిఐ వేయండి, దీని మీద సిబిఐ వేయండి, పూర్వం జరిగిన దాని మీద సిబిఐ వేయండి. ఈరోజు కౌన్సిల్లో